మాజీ మంత్రి రోజాకి రాజకీయ జీవితం తాము పెట్టిన భిక్ష అని శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి అన్నారు. ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని తెలిపారు. రోజా వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రోజుకో పార్టీ మారే రోజా తమ దయ వల్ల నగరి ఎమ్మెల్యేగా గతంలో గెలిచారని వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి విమర్శించారు. రోజా లాంటి వ్యక్తి పుట్టుక గురించి మాట్లాడడం చాలా బాధాకరమన్నారు ఆయన. టీడీపీ ఎంపీటీసీని ఎంపీపీగా నిలబెట్టిందా లేదా? అప్పుడు ఎవరు దారి కట్టించుకున్నారు? ఎవరు సంసారం చేస్తున్నారు? ఆమె ఒక దగ్గర సంసారం చేసింది, ఆమె ఒక దగ్గర దారి కట్టించుకుంది. మాకు గుర్తున్నామని మాట్లాడేటప్పుడు భాష, మనం సభ్య సమాజంలో ఉన్నాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాగ మాట్లాడితే ఈ బతుకంతా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎట్లా ఆదరించినావు కనీసం హ్యూమన్ బీయింగ్ ఇది కూడా లేదు. ఎందుకంటే జంతువులు చేసిన విశ్వాసం ఉంటాయి మా దగ్గర. నేను ఎదవకంతా పనిచేసేమో ఈరోజు అసలు కష్టాలు ప్రజలు మమ్మల్ని చెల్లిస్తారు. ఏమన్నా దాన్ని ఎదవ పోయి ఓట్లు అయిపోయింది, దాన్ని ఎదవకు సపోర్ట్ చేయలేదు. ఇంకా మారట ఇంకా రెట్టా నా బయటికి ఎందుకు ఇదే రాజకీయం. పార్టీ నీకు సీట్ ఇస్తే మిమ్మల్ని నమ్ముకొని ఆ పార్టీ నమ్ముకొని మేము ప్రజలు మేము పనిచేస్తే అందరినీ కట్టేయడం